బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూర్యుడు ఉదయిస్తున్న వేళ వెలుగులు చిమ్ముతూ ఉంటే మాత్రం ఆ కుటుంబంలో మాత్రం చీకట్లు అలుముకున్నాయి. రాత్రి నాచారంకు కుంభమేళా భక్తుల మృతదేహాలు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ కుంభమేళాలో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా తరలింపు ఆలస్యమవుతోంది. కుంభమేళా ఘోర ప్రమాదంలో 7 ఘటనా ప్రదేశంలోని మృతి చెందారు. ఇప్పుడు ఆ కుటుంబాలు శోక సంతలంలో మునిగిపోయాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న ఘటనకు సంబంధించి ఇక్కడి నుంచి పుణ్యస్నానాలు ఆచరించడానికి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణం అవుతున్నారు. కానీ ఒక లారీ రూపంలో వాళ్ళని మృత్యువు వెంటాడింది. ఎదురుగా వస్తున్న లారీ ఈ మ్యాక్సీ క్యాబ్ను మీరు చూడొచ్చు. ఆ విజువల్ని కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే 3 నెలల క్రితమే కొన్నాడు ఆ మ్యాక్సీ క్యాబ్ని. మీరు చూడొచ్చు. చిన్న బస్సులా కనిపిస్తుంది కదా, మినీ బస్సు అంటూ ఉంటాం మన సాధారణంగా. ఆ కుటుంబాల్లో శోక సంద్రంలో మునిగిపోయాయి. ఆనంద్, శశి, రవి ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, రాజు వీళ్ళు మృతి చెందడం జరిగింది. నవీన్ ఆచార్య అలాగే సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. కుంభమేళాకు వెళ్ళి వస్తూ ఉండగా మధ్యప్రదేశ్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది భక్తులు ఉన్నారు. ఎవరు ఊహిస్తారు? మరి ముఖ్యంగా నాచారం కార్తికేయ నగర్ నుంచి వీళ్ళందరూ కూడా ఆ మినీ బస్సులో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు వెళ్ళారు. తిరిగి వస్తున్న సందర్భంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఇంకా ఘోరం ఏంటంటే వీళ్ళంతా కూడా ఆయా కుటుంబాలకు పెద్దలు, అంటే ఆ కుటుంబానికి పోషణ వాళ్ళే. ఒక కుటుంబం కాదు, ఈరోజు 7 కుటుంబాలు. అంటే కనీసం 7x3 అంటే ఒక కుటుంబంలో 3 ఉన్నారు అనుకుందాం. కనీసం అంటే 21 మంది ఈరోజు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళు లేక మా కుటుంబ పోషణ ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేసుకుని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. చిన్నపిల్లల తండ్రి ఒకరు, కుటుంబ పెద్ద పాత్ర పోషిస్తోంది ఇంకొకరు, ఆ కుటుంబానికి పోషణే ఒకరు, ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది ఒకరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దీనగాథ. ఆ దీనగాథ వింటూ ఉంటే బహుశా కన్నీళ్ళాగం. ఎవరు ఊహిస్తారు? ఇలా ఒక పుణ్యకార్యానికి వెళ్ళారు, పుణ్యస్నానాలు ఆచరించి ఇంకొక కొద్ది గంటల్లో వస్తారు అంటూ అనుకుంటున్న సందర్భం. వీళ్ళందరూ తిరుగు ప్రయాణం అవుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ సుహారా పోలీస్ స్టేషన్ మొహలా బార్గి గ్రామాల దగ్గర, ఆ గ్రామాల మధ్య ఆ మినీ బస్ ఘోర ప్రమాదానికి గురైంది. కత్నీ వైపు నుంచి జబల్పూర్ వైపు వస్తోంది. ఒక బ్రిడ్జ్ మీదకి రాగానే అక్కడి నుంచి, అంటే రాంగ్ రూట్లో వచ్చిందంటూ తెలుస్తోంది. ఆ ట్రక్, లారీ మీరు చూడొచ్చు, ఒక మినీ లారీ. అది వాళ్ళకు మృత్యు శకటంగా మారింది. ఎక్కడా కూడా నామరూపాలు లేవు. ప్రస్తుతం ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిన్న ఆర్టీవీ వెళ్ళింది ఆ కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ కుటుంబాల ఆవేదన మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. మీరు చూడొచ్చు. ఆ తల్లి నమ్ముకొని ఇంకో తల్లి, నా బిడ్డ ఇప్పుడు ఏమైపోవాలి అంటూ తన కూతురి దీనావస్థను తలుచుకొని ఆ తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తోంది. నా తండ్రి ఏడి అంటూ ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చలించిపోయారు. తన తండ్రి ఇక రాడు అని తెలిసి వాళ్ళు గుండె, ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్ వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తుంటే గుండె ద్రవించుకుపోతోంది. ఒక్కసారి చూడండి, నుజ్జు అయిపోయింది. ఎక్కడ కూడా నామరూపాలు. కొన్ని విజువల్స్ కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఆ మృతుల శరీర భాగాలు మొత్తం మాంసం ముద్దలైపోయాయి. వాటిని మేము మీకు చూపించలేకపోతున్నాం. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ కుటుంబాలు ఏమంటున్నాయి, ఆ కుటుంబాల ఆవేదన మనం విందాం.
అల్లుడు నాకు పెద్ద దిక్కయ్యా. నా భర్త కూడా చచ్చిపోయాడు అయ్యా. మేము లేదయ్యా, మాకేం లేదయ్యా. మా అల్లుడే నాకు పెద్ద దిక్కయ్యా. మేము నాశనయ్యా, అన్ని మా అల్లుడే చూసుకుంటాడయ్యా. మాకు మా అయ్య కూడా చచ్చిపోయిందయ్యా. మా అయ్య చచ్చిపోయి 9 నెలలు అవుతుందయ్యా. నాయ్యా నా మొగడు చచ్చిపోయినప్పుడు మా అల్లుడే ముగ్గురు ఎవరు చేసిండయ్యా. నాయ్యా ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయిందయ్యా. నాకేమన్నారయ్యా. నాయ్యా నాయ్యా ఎంత పని చేసినవయ్యా. నాయ్యా నీ కొడుకులు ఎడుతున్నాయ్యా. నాయ్యా నీ కొడుకులను బెదిరిస్తావయ్యా. చిన్నగా మాట్లాడుకోవచ్చు. నా అల్లుడు అక్కడ కుంభమేళ పోయిండు అయ్యా. బండి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండని చెప్పలే మాకు. కాలు ఇరిగిందని చెప్పిరయ్యా. కాలు ఇరిగింది అనుకుంటున్నామయ్యా మేము ఇప్పటి వరకు. నాయ్యా నా మొగడు కూడా చచ్చిపోయిండయ్యా. మొత్తం అల్లుడే చూసుకుంటాడయ్యా మమ్మలను. మా పెద్ద దిక్కు పోయింది అయ్యా. మమ్మల్ని నాగం చేసిపోతుండయ్యా మా అల్లుడు. ఉన్నాయో ఉన్నాయో ఉన్నాయా ఎంత పని చేసినవయ్యా. ఉన్నాయా మేమేడు సరిగ్గా రాలేదు కదయ్యా. నాయ్యా నేను ఏడుస్తుంటా అయ్యా. నాయ్యా నేను లేని అర్థమన్నవయ్యా. నాయ్యా మామ లేకుంటే నాయ్యా అల్లుడు నాకు పెద్ద దిక్కయ్యా. నా భర్త కూడా చచ్చిపోయాడు అయ్యా. మేము లేదయ్యా, మాకేం లేదయ్యా. రైట్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఆ మృతదేహాల కోసం, వాళ్ళ చివరి చూపు చూడడం కోసం ఇక్కడ వాళ్ళు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఏంటి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎందుకు ఆలస్యం అవుతోంది? కుంభమేళలో జరిగిన యాక్సిడెంట్ ఏదైతే కుంభమేళకు వెళ్ళి తిరిగి వస్తున్న తెలుగు ప్రజలకు చనిపోవడం అనేది చాలా విషాదం అనే చెప్పొచ్చు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒకటే కార్తికేయ నగర్ కి చెందిన ఒకటే కుటుంబము, మరి కొంతమంది ఫ్రెండ్స్ అని కూడా తెలుస్తుంది. శనివారం రోజు అక్కడి నుంచి కుటుంబం అందరు కలిసి, అంటే కొంతమంది కుటుంబము మరి కొంతమంది అదే కాలనీకి చెందిన వాళ్ళు పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా కుంభమేళం వెళ్ళి ఆ పుణ్యస్నానాలు చేయడానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా 9th రోజు అయితే వెళ్ళారని తెలుస్తుంది. సుమారుగా ఈవినింగ్ వీడియో కాల్ చేశారు, కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఆ తర్వాత నిన్న కూడా, అంటే నిన్న తిరిగి వస్తున్న సమయంలో 9:45కి కూడా వీడియో కాల్ మాట్లాడారు కుటుంబంతో. నిన్న పొద్దున తెలిసిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తున్నారు. సుమారుగా 9 మెంబర్స్ అయితే వెళ్లారు. దీంట్లో ప్రధానంగా 7 మెంబర్స్ మాత్రం స్పాట్ లో చనిపోయారు. ఏదైతే 3 మెంబర్స్ మాత్రం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, మిగతా 5 మెంబర్స్ అంతా కాలనీ వాళ్ళని కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళందరూ కుటుంబానికి పెద్ద దిక్కు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 3, మిగతా 5 అని కూడా తెలుస్తుంది. నిన్నటి వరకు అంటే బయలుదేరి తిరిగి వస్తున్నాము పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా దర్శనం చాలా బాగా జరిగింది, తిరిగి వస్తున్నాం, కానీ ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంటూ ఇలా కుటుంబానికి చెప్పారు. కుటుంబ సభ్యులుగా తిరిగి వస్తున్నారు కదా అనే ఒక నమ్మకం, ఆశతో ఉండే, కానీ ఇలా జరుగుతుందని మాకు తెలియదు అంటూ ఆ తల్లి రోధిస్తున్న పరిస్థితి గుండెని పిండేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు, అంటే వీడియో కాల్ చేసి తిరిగి వస్తున్నామని చెప్పారు. వస్తున్నారు కదా అన్న ఒక నమ్మకంతో ఉన్నాం. నిన్నటి వరకు మాకు తెలీదు. ఫస్ట్ మొదట కాలు ఇరిగిందని చెప్పారు, ఆ తర్వాత మనిషే లేడని చెప్పారు. గుడికి అసలు పంపించే వాళ్ళం కాదు, పుణ్య క్షేత్రంకి వెళ్ళి ఇలా వస్తుంటే ఇలా ఎందుకు జరిగిందంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే, వాళ్ళు చాలా ఎమోషనల్ గా అయిపోయి దేవుణ్ణి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్లియర్ గా చూస్తే మాకు ఎవరు లేరు, మాకు ఆదాయం ఏం లేదు. పోలీసులు వాళ్ళు కూడా ఎటువంటి, అంటే మధ్యప్రదేశ్ పోలీసులు కూడా, లోకల్ పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు. బాడీస్ అనేవి కూడా ఇక్కడికి నాచారం వస్తున్నాయని చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం అలా పూర్తిగా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మార్నింగ్ కూడా వీళ్ళు వీడియో కాల్ మాట్లాడారు. పూర్తిగా చూస్తే కూడా వీళ్ళు వస్తున్నారని చెప్పారు. ఈ లోపలనే ఈ ఘటన జరిగింది. 8:30 నుంచి 9:30 ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న అంటే హైవే రాంగ్ రూట్ లో
వస్తున్నట్టు ట్రక్ ఏదైతే ఉందో అది మినీ బస్ ని ఢీకొట్టడంతో సుమారుగా 7 స్పాట్ లో అయితే చనిపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. అధికారులు కూడా కొంచెం సహకరిస్తున్నారు, ఆ బాడీస్ ను కూడా ఇక్కడికి తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. నిన్న మాత్రం కొంచెం ఉధృత వాతావరణం అనేది చెప్పొచ్చు. ఇక్కడ నుంచి తెలుగు ప్రజలు కాల్స్ చేస్తున్నప్పటికీ కూడా కాల్స్ ఆన్సర్ చేయకుండా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేరంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ కుంభమేళ రోడ్ ప్రమాదం ఇద్దరు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సీరియస్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. నవీన్ ఆచార్య, సంతోష్. మరోవైపు ప్రమాదం వెంటనే జరిగితే లుజ్జు అయిన పరిస్థితి. సుమారుగా 7 స్పాట్ లో చనిపోయారు. ఆనంద్, శశి, రవిప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, రాజు స్పాట్ లో అక్కడనే చనిపోయారు. వీళ్ళందరూ కూడా కుటుంబానికి పెద్ద దిక్కు, బ్రెడ్ అండ్ బటర్ వాళ్ళే ఆ ఇంటికి అని కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఎంతో రోధిస్తున్నారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మాకేవీ లేవు అంటూ నాచారంకి సంబంధించిన కాలనీ వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 14 మంది భక్తులు వెళ్తే దాంట్లో ప్రధానంగా 7 చనిపోయారు. 2 మాత్రం సీరియస్ గా ఉన్నారు కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కూడా మమ్మల్ని ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మాత్రము బాడీస్ అన్ని కూడా నాచారం వస్తాయి, ఆ కాలనీకి వస్తాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, మొత్తంగా అయితే మాత్రం కుంభమేళాలు పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వచ్చే క్రమంలో మినీ బస్ను ఒక లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో తెలుగువారు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన నాచారంకు చెందిన భక్తులు మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కుంభమేళాలో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా మృతదేహాల తరలింపు ఆలస్యం అవుతోంది. కుంభమేళాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 ఘటనా ప్రదేశంలోని తుది శ్వాస విడిచారు. శోక సంద్రలో మునిగిపోతోంది ఆ కుటుంబం. ఆనంద్, శశి, రవిప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, రాజు వీళ్ళ కుటుంబాల్లో విషాదం నింపింది ఈ ఘటన. నవీన్ ఆచార్య అలాగే సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. కుంభమేళాకు వెళ్లి వస్తూ ఉండగా మధ్యప్రదేశ్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది భక్తులున్నట్టుగా తెలుస్తోంది. బయలుదేరుతున్నామని చెప్పారు. ఇవాళ ఏం చేయాలి? ఈరోజు 11 సోమవారం రోజు వాళ్ళకు స్నానాలు అయిపోయాయి. అక్కడి నుంచి లాడ్జ్కి వస్తాము, వచ్చి అక్కడ మేము రెస్ట్ తీసుకొని ట్యూస్డే మార్నింగ్ బయలుదేరాము. ఈరోజు మార్నింగ్ బయలుదేరే ముందు ఇది మొత్తం ఫ్రెండ్సే వెళ్ళారా లేకపోతే ఫ్రెండ్స్, కజిన్ బ్రదర్స్, 2 కజిన్ బ్రదర్స్, ఫ్రెండ్స్, వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఫ్రెండ్స్ మొత్తం 8 మెంబర్స్. 8 మెంబర్స్లో 2 సేఫ్. 3 కజిన్ బ్రదర్స్ అవుట్, ఇంకా 3 ఫ్రెండ్స్. ఫ్యామిలీస్ అంటే పెళ్ళిలో ఎంతమంది పిల్లలు వాళ్ళు? ఒక కొడుకు, 2 కూతురు, 1 కొడుకు. ఇక కజిన్ బ్రదర్కి 2 కొడుకులు, ఇంకో కజిన్ బ్రదర్కి 2 కొడుకులు. ఇక తరుణాల ఫ్రెండ్స్ అంటే కజిన్. అంటే ఏంటో ప్రైవేట్ ట్రావెల్స్ మాట్లాడుకుని వెళ్ళారా లేకపోతే వేరే ప్రైవేట్ ట్రావెల్స్ అసలు మా కారు పోయినా మా కారు మంచి సేఫ్ డ్రైవింగ్ ఉంటుండే మా కొడుకు. డ్రైవర్ నిర్లక్ష్యం వాళ్ళు డ్రైవర్ లక్ష్యం ఏం లేదు, అలా లారీ గుర్తుంది. లారీ రాంగ్ సైడ్ వచ్చేసి లారీ డ్రైవర్ మంచి డ్రైవర్ నడిపిస్తుంది. ఇవాళ ఒక ఇన్సిడెంట్ అయింది కదా, పోస్ట్ మార్టం అక్కడే చేస్తారు, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ అయిపోయింది. అక్కడ ఇక్కడికి ఎప్పుడు రావచ్చు సార్ వాళ్ళు? వాళ్ళ నైట్ మార్నింగ్ కలో. సార్ మీరు చెప్పండి, మీకు ఏమవుతారు వాళ్ళు? మా అన్నుండేనండి వాళ్ళు, మా అక్క కొడుకులు 3. పెద్ద అక్క కొడుకు నందు, 2వ అక్క కొడుకు సంతోష్, 3వ అక్క కొడుకు శశికాంత్. వీళ్ళు 3. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇదే కాలనీలు ఉంటారు. వాళ్ళు కూడా మొత్తం 7 మెంబర్స్ చనిపోయారు. మీతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ లాస్ట్కి ఎప్పుడు మాట్లాడారు సార్? ఫోన్ చేసి మాట్లాడుతారు? ఫోన్లో ఏం చేయలేదు కానీ మొన్న శనివారం రోజు బయలుదేరే ముందే మాట్లాడేది వాళ్ళు. అంటే రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇది రేపు పొద్దున వరకు వస్తామని చెప్పారు వాళ్ళు. అదొకటే తెలుసు మాకు. ఇంకా అంటే
బాడీస్ ఇక్కడికి రావడానికి ఎప్పుడు రావచ్చు ఇంత టైం? రేపు ఈవినింగ్ వరకు వస్తాయని చెప్పి ఇంతకుముందు అక్కడి నుంచి వాళ్ళు 24 hours వద్దన్నారు. మరి ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు కరెక్ట్గా. దీని గురించి కుటుంబ సభ్యులు ఎలా అంటున్నారు సార్? ఏమంటారు? ఏమంటారు ఇంకా ఎవరి ఇదిలో వాళ్ళే ఉన్నారు. అసలు మాకు ఏం అర్థమైతే లేదు అసలు. అంటే మీ అల్లకి ఎంత వయసు ఉండొచ్చు సార్? అందరూ ఇంచుమించు 40-45. సంతోష్ ఒకడు 47 వరకు ఉంటాడు. మిగతా వాళ్ళు 40-42. చిన్న పిల్లలు. ఓన్లీ మెయిల్ పర్సన్స్ మగవాళ్ళే వెళ్ళారా? అందరు మగవాళ్ళే, అందరు కాలనీ వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళేది. ఏదైతే ప్రమాదం జరిగిందో, అంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత అందరికీ విషాదంగానే ఉంది. అయితే వ్యాన్ ఏదైతుందో ట్రావెలర్ వ్యాన్ ఏదైతుందో ఓన్లీ డ్రైవర్ నివాసం దగ్గర ఉన్న ప్రస్తుతం అతని భార్య దగ్గర ఆమెతో మాట్లాడుతామంటే దీనికి ఆమెకి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో మాకు చివరిసారిగా మీతో ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు? ఎప్పుడు వస్తుంది? రేపు నైట్ వరకు, రేపు పొద్దున వరకు వస్తున్నాడు. 6:30కి ఫోన్ చేసి 1/2 hour మాట్లాడిండు. మేము వస్తాము, చేసి పండుకొని లేచి వస్తామని చెప్పిండు. అంతే. ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా యాక్సిడెంట్ అయింది రా, నీకు తెలుసా అని. తర్వాత కాలు దెబ్బ తాకింది అన్నారు, తలకు దెబ్బ తాకింది అన్నారు. ఎప్పుడు చచ్చిపోయిందని చెప్తున్నారు. ముందుగా మా కాలనీ నుండి మేము కోరుకునేది ఏంటంటే పేద కుటుంబాలు, 2 పిల్లలు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తొందరగా చొరవ తీసుకొని పేషెంట్లకు పోస్ట్మార్టం చేసి తొందరగా పంపిస్తే, ఇక్కడ ఏడ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఎన్ని గంటలు కూడా ఉండలేరు, ఎక్కువసేపు ఉంచితే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకొని బాడీని తొందరగా పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అట్లాగే ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు బాగా చొరవ తీసుకొని ఇలాంటి పేదల మీద దృష్టి పెట్టి వాళ్ళకున్న పిల్లల్ని వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నాకు పొద్దున 9-9:30 ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఇట్లా నువ్వు పోయినావా, ఇట్లా న్యూస్ వస్తుంది, ఏం సంగతి, మీ దోస్తులు కలిసిపోయారట, ఏం సంగతి పోయినావు అంటే, నాకు వీలుపడక నేను పోలేదన్నా, వాళ్ళు పోయినరు, మరి ఏం సంగతి అని చెప్పంటే ఇట్లా వస్తుంది, నిజమంటే నాకు కూడా తెలియదు. లాస్ట్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే మాకు కూడా ఏం తెలియదు అంకుల్ అంటే ట్రావెల్స్ ఆయనకు ఫోన్ చేసిండు, బండి పంపించిన ఆయనకి. ఏమో న్యూస్ వస్తుంది నిజమేనా అంటే తగిలిందట, కానీ మరి ఎట్లా అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు, ఫోన్లు ఎత్తుతలేరు అని చెప్పి. నేను అందరి ఫోన్లు కొడితే ఎవరి ఫోన్లు పింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేస్తలేరు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఇది అయింది మొత్తానికి. ఇక దాని తర్వాత 1 by 1 అర్థమవుతున్న సిచ్యువేషన్. అంటే ఎప్పటికల్లా రావచ్చు సార్ బాడీస్ అక్కడి నుంచి? ఎలా వస్తాయి అంటున్నారు? ఇప్పుడు 7-8 గంటలకు అన్నారు, చూద్దాం ఎప్పుడు గాంధీకి వస్తాయి, గాంధీ నుంచి రికవర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది సార్ ఆయనతో? మళ్ళీ అందరం మేము మా కాలనీ ఫ్రెండ్స్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను కూడా పోయేది ఉండే, నాకు వీలు పడక ఈ పెద్ద బండి తీసుకొని ఇంకో 4 వేసుకొని పోయారు కలిసి. అది పోతే మేము 5 పోయేటుండే, డ్రైవర్ని తీసుకొని పోయేది ఉండే. ఎన్ని రోజుల క్రితం ప్లాన్ చేసుకుని? 10-15 రోజుల నుంచి నడుస్తూ ఉంది. వాస్తవానికి నా దిక్కెళ్ళి కొంచెం డిలే అయింది. నేను ఒప్పుకుంటే అప్పుడే పోయేటోళ్ళం, 1 week బ్యాకే పోయేటోళ్ళం. ఇక నాకు వీలు పడదన్నా అని నా 2-3 సార్లు అడిగి, నాకు వీలు పడదన్నా, నాకు ఇప్పుడే మూమెంట్ స్టార్ట్ అయింది బండ్లది, నాకు వీలు పడదు, మీరు పోయిరారన్నా, ఈసారి మీరు పోయిరారని చెప్పి నేను పోలేదు. సో కుటుంబ సభ్యులు మీతో ఏం మాట్లాడుతారు సార్? అంటే ఏం చెప్తున్నారు? ఏ కుటుంబ సభ్యులు? వీళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడరు ఎంతసేపు? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతారు? ఎవరి బాధలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం సంభాయించుకోవడం తప్ప ఇప్పుడు చేయాల్సింది ఏముంది? అందరు శోక సముద్రంలో ఉన్నారు. ఇలా ఏం తప్ప ఈరోజు ఏదైతే కుంభమేళా వెళ్ళి అక్కడ దైవ దర్శనాలను చేసుకొని రిటర్న్ బయలుదేరినటువంటి మా యొక్క నాచారం వాస్తవ్యులను మల్లారెడ్డి అండ్ టీం మొత్తం ఒక 10 members దైవ దర్శనాలు చేసుకొని మంచిగా వారి పాపాలన్నీ కడుక్కొని కుటుంబాలందరికీ మంచి జరగాలని వారు ఏదైతే ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఏదైతే కుంభమేళాకి వెళ్ళి రిటర్న్ బయలుదేరినారో, రాత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి పొద్దున కూడా పడుకొని లేచి
మరి 8 గంటలకు కుటుంబ సభ్యులతో మాట్లాడి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే దాదాపుగా 8 గంటల 20 నిమిషాలకి అనుకోని దుర్ఘటన జరిగింది. దాంట్లో మేమందరం కూడా ఇక్కడ ఈ యొక్క అనాచారం వాస్తవ్యం అందరం కూడా దిగ్భ్రాంతికి లోనయ్యి అందరం కూడా ఏం మాట్లాడాలని కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాము. 9 మంది కూడా ఈ యొక్క కాలనీ ఫ్రెండ్స్ అందరు కూడా కలిసి వెళ్ళడం జరిగింది. వారు మల్లారెడ్డి గారు ఈ కాలనీకి గత 30 సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన బిజినెస్ వచ్చే పాల వ్యాపారి. పొద్దున్న 3 గంటలకు లేచి ప్రతి ఇంటికి చిన్నపిల్లలు లేవకముందు కూడా ఆయన ఇంటికి వెళ్ళి పాలు అందించేవాడు. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో కూడా మల్లారెడ్డి అంటే పాల మల్లారెడ్డి అని చెప్పి పిలుచుకునే వాళ్ళం. ఆయన ఈరోజు ఈ యొక్క సంఘటనలో చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన గురించి ఇక్కడ మాకు ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీ విశ్వ హిందూ పరిషత్లో కానీ మంచి కార్యకర్త, మంచి హిందూవాది, మంచి దైవభక్తుడు. చాలా అతనికి ఒక కొడుకు పెళ్ళి కూడా కాలేదు. మాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. మేము భగవంతుని కోరుకునేది ఒకటే, మీ ద్వారా వీరి కుటుంబాలందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదే కాలనీలో కొంచెం దూరంలోనే ఏదైతే డ్రైవర్ ఉందో అతని ఫ్యామిలీ కూడా ఉండడం జరిగింది. ఇప్పుడే వారిని కలవడం జరిగింది. కుదిరితే మీరు కూడా వెళ్ళి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. లేదండి, తప్పకుండా అదే పనిలో ఉన్నాము. వారి కుటుంబానికి కూడా మేము సానుభూతి తెలియజేస్తూ టోటల్గా 9 మంది, 9 మందిలో 7 మంది చనిపోయినారు. ఒక అతను తార్నాకల్లో ఉంటాడు, ఒక అతను దిల్సుఖ్ నగర్లో ఉంటాడు, ఒక అతను ఎల్బీ నగర్లో ఉంటాడు. మిగతా 4 ఇక్కడ మన నాచారంలో ఉంటారు. మేము ఒక్కరని కాదు, అందరికీ కూడా మేము దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తాము. ఒకటేసారి ఇంతమంది ఆ యాక్సిడెంట్ చూస్తే అసలు గాలిలో ఫ్లైట్స్ క్రాష్ అయ్యే విధంగా అయితే అలాంటి సీను ఈరోజు రోడ్డు మీద చూడడం జరిగింది. అసలు చూడలేని పరిస్థితిలో ఉన్నాము. రాజు అతను డ్రైవరు ప్లస్ టెంపో ట్రావెలర్ ఓనర్ కూడా అతను ఉన్నారా. కానీ అతని కూడా చిన్న పిల్లలు కూడా చాలా బాధగా ఉంది. ఆ భగవంతుని కోరుకునేది ఒకటి, వారి కుటుంబానికి ఇదంతే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. కుదిరితే మీరు మీ పార్టీ పెద్దలు కానీ మీ వాళ్ళు కానీ కలిసి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? తప్పకుండా పొద్దున్న నుంచి కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా మేమందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ గవర్నమెంట్ గతంలో మన గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ ఈరోజు జరిగిన సంఘటన యూపీలో జరిగింది, ఎంపీలో జరిగింది. యూపీ గవర్నమెంట్లో మొన్న తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళకి 25 లక్షల చొప్పున చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఎంపీలో జరిగింది కాబట్టి వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తారు ఏందనేది గవర్నమెంట్ లెవెల్లో కూడా కిషన్ రెడ్డి గారు వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా వీళ్ళ తరఫు నుంచి గవర్నమెంట్ కూడా మీ ద్వారా ఆర్ న్యూస్ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మేము గవర్నమెంట్కి మరోసారి అప్పీల్ చేస్తాం. నేటి జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు స్కోర్ బోర్డు దద్దరిల్లేలా 100% సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులు 8 మంది.